జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఆమ్ పన్నా, ఈ మామిడికాయతో చేసిన పన్నా అంటే షర్బత్ లాంటిది. ఈ ఎండాకాలంలోనే కాదు, సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. పొట్టు తీసిన మామిడికాయలు, లోపల టెంక గట్టిగా ఉంది, అందుకని ఇలాగ నీళ్ళలో పెడుతున్నాను. లేనట్టయితే మనం ముక్కలు కోసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని చేసుకోవచ్చు. సో దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకనివ్వాలి. చూడండి, ఇది గుజ్జు మంచిగా ఉడికింది. దాని తర్వాత దాని పీసులకి కొంచెం గుజ్జు ఉన్నది. చల్లారిన తర్వాత ఇది మొత్తం తీసుకోవాలి. ఇలా అయిపోతుంది. ఈ గుజ్జులో కొద్దిగా ఉప్పు, చక్కెర సరిపడా వేసి ఉడకబెట్టాలి దీన్ని. చూడండి, అది ఉడుకుతుంటే ఇది నల్లుప్పు మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ నల్లుప్పుని కొద్దిగా వేయండి. ఇది ఆరోగ్యానికి మంచిది, రుచికరంగా ఉంటుంది. అందుకని నల్లుప్పు వేసాను, చక్కెర వేసాను. ఇది బాగా ఉడికిన తర్వాత మీరు అవసరం అనుకుంటే, దీన్ని టేస్ట్ రావాలనుకుంటే ఇది ఇలాగే ఉంచుకోవచ్చు. లేదంటే కొంచెం మిక్సీలో వేసి పెట్టుకొని కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో ఇంకా కొంచెం రుచి కావాలనుకుంటే మీరు ఒక పుదీనా, పచ్చిమిర్చి ఒకటి, కొంచెం చిన్న అల్లం ముక్క కూడా మిక్సీలో వేసుకోవచ్చు. కానీ నేను ఇది న్యాచురల్గా ఉండడం కోసమని ఓన్లీ ఉప్పు, చక్కెర 2 వేస్తున్నాను. ఇది మనకి న్యాచురల్ మ్యాంగో అంటే మామిడికాయ రుచి తెలుస్తుంటుంది. అందుకని నేను న్యాచురల్గా ఉండడం కోసమని చేస్తున్నాను. ఇది కూడా మిక్సీలో వేయట్లేదు, ఎందుకంటే మనం తాగుతుంటే ఇది రుచి, మామిడికాయ రుచి తెలుస్తుంటుంది. అందుకని దాన్ని అలాగే ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఫ్లేవర్ మనకి తాగేప్పుడు తెలుస్తుంది. మిక్సీలో వేయడం వల్ల గుజ్జులాగా అయిపోతుంది మొత్తం. ఇది ఆల్మోస్ట్ ఉడికేటప్పుడు మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలాగే ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది బాగా చిక్కబడేంత వరకు ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మీరు దీంట్లో యాలకులు కూడా దంచి వేసుకోవచ్చు కావాలనుకుంటే. చూడండి, బాగా ఉడికింది. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మంచి కలర్లోకి వచ్చింది. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు సంవత్సరం పాటు ఉంటుంది. ఇది ఎవ్వరు ఏ అతిథులు వచ్చినా కూడా ఇది ఇవ్వచ్చు. దీంతో వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఎండాకాలంలో ఇప్పుడు తాగినట్టయితే వడదెబ్బ తగలకుండా ఉంటుంది.